సంగారెడ్డి పట్టణంలో ఐఐటి హెచ్ఎండిఏ పరిధిలోని 15 చెరువుల సుందరీకరణ కోసం ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి బైక్పై 30 కిలోమీటర్లు తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా 2500 కోట్లతో చెరువుల అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి చెరువు వద్ద 25 మీటర్ల కట్టవెడల్పు, నెక్లెస్ రోడ్, వాకింగ్ ట్రాక్, బతుకమ్మ ఘాట్, ధోబీ ఘాట్, లైటింగ్, బోటింగ్, చేపల వేటకు సౌకర్యాలు, చిన్నారుల పార్కు ఏర్పాటు చేయాలని చెప్పారు. చెరువుల కోసం ఇళ్లను కూల్చకూడదని, రైతులు స్వచ్ఛందంగా ఇస్తే మాత్రమే భూములు తీసుకోవాలని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. చెరువులు కాపాడటం, సుందరీకరించడం పర్యావరణ పరిరక్షణకు, పట్టణ అభివృద్ధికి ఎంత అవసరమని తెలిపారు. ఎన్ని ఎకరాల చెరువు ఉంటుంది లేదా రాదు. ఇప్పుడు ఇది వస్తుంది రాజంపేట, రామగిరాడి కాలనీ వస్తుంది. ఈ 2 కుంటలు డెవలప్మెంట్ తీసుకోవాలి. ఓకే, రాజంపేట కుంట చెరువు అండ్ రామచంద్ర నగర్ కాలనీ కుంట ఉంటనే కదా, అది రామచంద్ర నగర్ కాలనీ కుంట, రాజంపేట కుంట, ఈ 2 ట్యాంక్ బండ్ డెవలప్మెంట్ తీసుకోవాలి. ఓకే కదా. చలో రండి సార్, రండి అట్లా తీసుకోండి. మీరు వీడియోస్ తీసుకోండి. ఉదయం పైన ఓ వీడియోస్ నంబర్ పాయింట్ చెప్పండి. డి గారు సపోర్ట్ చేసి ఎవరు ఇంకా కంది ఊర్లో వినండి, కంది ఊర్లో సైలెన్స్ లో పెట్టుకోవాలి. జర మనల్ని ఇంకా జరపాలని వినండి. కంది ఊరు పాత, ఇదే ఊరు కొత్త పాత ఊరా, కొత్త చెరువు అన్నది. కంది అసలు మెయిన్ కంది ఇదే. ఓకే, ఇది అది 2 అంటారు. రోడ్ అవతల ఒక కంది, రోడ్ అవతల ఒక కంది. ఈ కందిలో ఇప్పుడు మనం నిలబడ్డ జాగాలో చెరువు ఉంది. దీన్ని దేవుని చెరువు అంటారు. ఈ దేవుని చెరువు ఎందుకు వచ్చింది? ఇక్కడ విఠలేశ్వరుని యొక్క దేవుడు స్థాపించబడ్డాడు. ఇది చరిత్ర, ఇది 100 సంవత్సరాల క్రితం చెరువు. ఓకే, ఈ చెరువు కింద నుంచే చెరువుకే మనకు ఇది ఈ చెరువు ఉంది. ఈ చెరువు ఎన్ని ఎకరాలు ఉంది? వాటర్ 111 ఎకరాల చెరువు. ఓకే ఓకే, కిలోమీటర్ కట్ట ఎంత ఉంది? అంటే ఇంచుమించు 1 కిలోమీటర్, 1 కిలోమీటర్ చెరువు కట్ట ఉంది. ఓకే, దీని మీద ఆయకట్టు ఎన్ని ఎకరాలు సాగుతున్నాయి? 120, కానీ మాక్సిమం ఆయకట్టు 50 ఎకరాలు. మొత్తం మీద 120, అటు ఇటు 100 ఎకరాలు ఆయకట్టు నడుస్తుంది. సేమ్ ఈ కంది గ్రామంలో విఠలేశ్వర గుడి పక్కకు దేవుని చెరువు అవుతుందో యాస్టిస్, దీన్ని కూడా 25 మీటర్ల వెడల్పు. సేమ్ ఇక్కడ కూడా బోటింగ్, ఇక్కడ కూడా గ్రీనరీ, ఇక్కడ కూడా వినాయక చవితికి సంబంధించిన ప్లాట్ఫారాలు, బతుకమ్మలు ఆడి విడడానికి ఈడ కూడా ఏర్పాటు. సేమ్ కింది బజార్ చెరువు ఎట్లా తీసుకుంటాం ఆ చెరువును కూడా దేవుని చెరువు కందిని కూడా తీసుకోండి. సింపుల్. బ్రిడ్జ్ కూడా పెట్టండి లోపలికి. వెంకట్ సార్, బ్రిడ్జ్ కూడా కావాలి, బ్రిడ్జ్ కావాలి. ఈ గుడికి ఇది పూర్వ వైభవం ఉండే. దీనికి అంటే చుట్టూ వాటర్ ఉండే. ఓకే, ఈ గుడి చుట్టూ వాటర్ ఉంది కదా, ఎల్ షేప్లో. గుడికి ఎల్ షేప్లో ఎంత అవుతుందో ఆ ఎల్ షేప్లో మొత్తం మెట్లు పెట్టేశాడు. ఈ విఠలేశ్వర గుడి కందిది అయితే ఎల్ షేప్ వాటర్ ఉందో, చెరువు ఉందో, ఆ ఎల్ షేప్లోనే మీరు మెట్లు కట్టాలి. ప్లాట్ఫారం ఏడ కట్టాలి? రోడ్కా, అక్కడ రోడ్కి, మెయిన్ రోడ్కి చెరువు కట్ట, మెయిన్ రోడ్ నుంచి చెరువు కట్ట ఎక్కేటట్టు కొంత లోపల పోయిన తర్వాత ఆ మధ్యలోనే ఆడ కూడా ఒక ప్లాట్ఫారం కట్టి, ఆడ కూడా వినాయకుడు మొత్తం మన చెరువు సంగడి చెరువు పెద్ద ప్లాట్ఫారం సేమ్ యాక్చువల్ ఆడ కూడా కట్టాలి. దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ కంది గ్రామానికి సంబంధించిన వినాయకుడే కాదు, ఈ చుట్టుపక్కల ఎవరైనా వేయాలనుకుంటే మెయిన్ రోడ్ మీద ఉంటుంది కాబట్టి ధన్మన్ వచ్చి నిమజ్జనం చేసి వెళ్ళిపోతారు. ఇది లైన్. వెంకట్ సార్ ఓకేనా? డన్నా? రైట్. ఓకే శ్రీరామ్, అయిపోయింది. ఈయన పేరు శ్రీరామ్, ఈయన నంబర్ నోట్ చేసుకోండి. శ్రీరామ్, ఈయన నెక్స్ట్ మనకు సర్పంచ్. డి గారు 1కి వచ్చారు. ఇది 2 చెరువులు ఉన్నాయి. ఇది ఏం చెరువు? అది ఒకటేనా? ఏం చెరువు అంటారు? బొబ్బిలకుంట చెరువు ఒకటే. బొబ్బిలకుంట చెరువు ఎన్ని ఎకరాల చెరువు?
28 స్పెటేర్ 28 28 ఎకరాల 28 ఎకరాల చెరువు. కట్ట అంటే కిలోమీటర్ చెరువు. ఓకే. వెంకట్ సార్, మన మురికి వాటర్ మల్కాపూర్ శివార్ల నుంచి స్టార్ట్ అవుతుంది. చుట్టుపక్కల వచ్చిన కాలనీస్, ప్రశాంత్ నగర్ కాలనీ, మంజీరా నగర్ కాలనీస్, ఇందిరా కాలనీ, వాటర్ కాలనీ, రాజంపేట, జీజంపేట, కాలనీస్ అంతా మొత్తం గొబ్బిళ్ళకుంట చెరువులు, వీరభద్ర నగర్ ఇట్లా అన్నీ కలుపుకొని, పార్ట్ ఆఫ్ శాంతి నగర్ కలుపుకొని ఇదంతా డ్రైన్ వాటర్ ఇప్పుడు గొబ్బిళ్ళకుంటల చెరువులో వచ్చి చేరుతుంది. ఇందులో 2 చేరుతున్నాయి. గొబ్బిళ్ళకుంట చెరువులో కొత్త కాలనీస్ డెవలప్ అయిన ప్రాంతం నుంచి వచ్చే డ్రైన్ వాటర్ వస్తుంది. బాగా వర్షాలు పడితే వర్షాలు కూడా బొబ్బిళ్ళకుంటకు వస్తుంది. ఈ 2 నీళ్ళే మనం మన సంగారెడ్డి కింది బజార్ చెరువు, మహబూబ్ సాగర్లో చేరుతుంది. ఈ వాటర్ ఇప్పుడు నీకు ఆ చెరువు పొల్యూట్ కావడానికి కారణము ఇవన్నిటికీ కారకుడే ఈ మోరి. ఇక ఇక్కడ ఎందుకు ఇట్లా అయిందంటే ఆ కాలనీ ఈ కాలనీ కలుపుకొని ఇక్కడ ఇది నాల్సాబ్ గడ్డ అంటారు. నాల్సాబ్ గడ్డ, రిక్షా కాలనీ, మజ్దూమ్ నగర్ వగేరా ఇదంతా పాపులేషన్, ముస్లిమ్స్ పాపులేషన్ బస్తీ. ఆ రోజులలో కూడా ఇదంతా పేదవాళ్ళు, డబ్బులు లేని పేదవాళ్ళు. ఆ రోజులలో కమ్యూనిస్టులు నారాయణ రెడ్డి సాబ్ కమ్యూనిస్టు లీడర్, ఆయన సహకారంతో పేదవాళ్ళకి ఇక్కడ ఇళ్ళ జాగాలు ఇచ్చి ఇల్లు కట్టుకున్నారు. దాదాపు నా తెలివి వచ్చిన కాడ నుంచి నేను నా వయసు 10 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చేవరకు ఇదంతా అంటే దాదాపు నా వయసు 58 అంటే 50 ఏళ్ళ నుంచి మెల్లమెల్ల ఇక్కడంతా వాళ్ళు ఇల్లు కట్టుకుని స్థిరపడ్డారు. ఇదంతా ఇప్పుడు మోరి పక్కలకు ఉన్న ఇల్లు కూడా ఏది కూడా గులగొట్టారు. ఈ మోరి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈడ స్టార్ట్ అయితే మన కింది బజార్ చెరువు కట్ట దాకా వస్తుంది. విన్నారా? అంటే నీకు నాకు తెలిసిన ఇక్కడ నుంచి అక్కడికి ఇది ఒక 1 కిలోమీటర్ డ్రైన్ ఉంటుంది, 1.5 ఉంటుంది, 2 కిలోమీటర్ డ్రైన్ ఉంటుంది, 2 కిలోమీటర్ల డ్రైన్ ఉంటుంది. 2 కిలోమీటర్ల డ్రైన్ ఇరువైపులా ఇండ్లు ఉన్నాయి. ఈ ఇండ్లు కూడా 40-50 ఏళ్ళ నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఇండ్లు మనం ఇల్లు కూడా ముట్టుకోవాలి. ఒక్క ఇల్లు కూడా మనం ఇల్లు ముట్టుకోకుండా, వర్షాలు ఇళ్ళల్లో పోకుండా ఈ డ్రైన్ వాటర్ వాసన చూసారు కదా. ఇది మన హుసేన్ సాగర్, మన హుసేన్ సాగర్ డ్రైన్ ఇట్లనే వాసన వస్తుంది. వాసన రాకుండా వర్షం నీళ్ళ చెరువులో పోయేటట్టు ఈ డ్రైన్ వాటర్ మొత్తము మన ఫిల్టర్ అది కడుతున్నారు, ఎస్టీపీలో పోవాలి. ఏంది సొల్యూషన్? ఇదే డిజైన్ కావాలి. అంటే మీకు ఇది 2 కిలోమీటర్లు చెప్తున్నా వెంకట్ సార్. ఇది మల్కాపూర్ నుంచి అక్కడ తీసుకుంటే 10 కిలోమీటర్, అప్రాక్సిమేట్లీ 10 కిలోమీటర్. అక్కడ నుంచి చెప్పండి ఎన్ని కిలోమీటర్? 4 కిలోమీటర్, ఓవరాల్గా 8 కిలోమీటర్స్. అందుకే నా ఆలోచన మీకు చెప్తున్నా, కరెక్ట్ ఆర్ రాంగ్ మీరు చూసుకోండి. ఈ వర్షం నీళ్ళే ఇందులో పోవాలి. ఏది ఈ కాలువలో దీన్ని కొంత డెప్త్ చేసి సైడ్కి చేసి మళ్ళీ బురద వీళ్ళు ఇళ్ళల్లో చెత్త వేయకుండా దీని మీద ఒక స్లాబ్ వేసేసి అక్కడక్కడ మాన్యువల్ చెట్టు పక్కలకు వీళ్ళు డ్రైన్ వాటర్ ఇక్కడ మల్కాపూర్ శివారు నుంచి నాల్సాపేట శివారు సోమేశ్వరవాడ అక్కడ దాకా 2 దిక్కుల సైడ్ డ్రైన్స్ తీసుకోవాలి. ఈ డ్రైన్ వాటర్ చక్కగా పోయి చెరువు అవతల మన రోడ్ అవతల వేస్తున్నాం కదా, అందులో పడితే ఆ వాటర్ పోయి ఫిల్టర్ అవుతుంది. ఇది లైట్. అంటే 8 కిలోమీటర్లు పక్కా వర్షం నీళ్ళు వచ్చే నాల 2 వైపులా ఇండ్లు కూలగొట్టకుండా వాళ్ళ డ్రైన్ వాటర్ 2 దిక్కుల మోరీలు కట్టి ఓపెన్ డ్రైన్స్, అవి కూడా ఓపెన్ డ్రైన్స్ కట్టి సీవేజ్ వాటర్ ఓపెన్ డ్రైన్ కట్టడానికి అదే స్మెల్ వస్తుంది. మీ డిజైన్ ఇది, మీ ఇష్టం. నేను ఐడియా ఇస్తున్నా, మీరు ఏం కడతారో కట్టుకోండి. రైట్. అది కట్టి మనము బొందలకట్ట కింది బజార్ దగ్గర ప్లాంట్ వేస్తున్నాం కదా ఫిల్టరేజ్కి, అక్కడ ఈ వాటర్ అందులో పోయి చేరాలి.
వర్షం నీళ్ళు ఒక దిక్కు, డ్రైన్ వాటర్ ఒక దిక్కు. అంటే మీకు రెండు దిక్కుల సేమ్ ట్రైన్స్ రావాలి. ఇది మహబూబ్ సాగర్ కి చెప్పి మహబూబ్ సాగర్ కి కంది నుంచి వచ్చే ఒక రూట్ ఒకటి ఇదొకటి రెండు మెయిన్ దాని నుంచి వచ్చేసి అక్కడనే మన రెండు చెరువులు ఆల్రెడీ చూసినాం కాబట్టి అక్కడనే స్టిక్ కడుతున్నాం కాబట్టి అది ప్యూరిఫై వస్తుంది. మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి ఈ నాలా ఒకటి ప్యూరిఫై. ఇదే మీకు కావాల్సింది మెయిన్. ఒక ఐడియా వచ్చినాయి. ఇక జీవితంలో వాసన రావద్దు. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళకు పక్క వాటర్ చూసారు కదా, आप छोड़ दो, हम कितने साल पैदा हो बच्चा आपको पहले ये सब मिलते आप मेरे से पहले बाद में पैदा हुए आप लोग मोरी जो आपको पैदा मैं देख लिया समझ गए. आपका उम्र कितनी दोनों వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇక్కడ రెంటెడ్కి ఇంట్లో ఉన్నాం. కుసుమ్ కుమార్ ఇల్లు ఒకటి నంబర్ 1. ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాలకు ఇది కాల్ చేసి ఈ ఇంట్లోకి పోయినాం. అది కూడా ఇది అది ఆ ఇంట్లో ఉన్నాం. ఆ ఇంట్లో ఆ ఇల్లు అది చూడున్నది. ఆ రూమ్లో మేము ఉన్నాం. వీళ్ళు ఇంట్లోనే ఉన్నాం. నేను అది కాల్ చేసి ఇళ్ళకి వచ్చిన మీద ఆ రూమ్ ఆ పోర్షన్ కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉండే. కరెక్ట్ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉండే. ఆ మ్యారేజ్ ఉంటే వాళ్ళకు ఇరకాటం అవుతుందని మేము అక్కడి నుంచి కాల్ చేసి ఇక్కడికి వచ్చాం. ఓకే, వీళ్ళు ఈయనే ఉన్నారు, వీళ్ళ పోర్షన్ నీళ్ళే ఉన్నారు. దాని తర్వాత ఇక్కడి నుంచి ఖాళీ చేసి నేను అనుకుంటున్నా 10th క్లాస్ 10వ తరగతికి లేదు 10వ తరగతికి నేను రామ్నగర్ రామ్ మందిర్కి పోయినా. ఇద్దరం ఒకటేసారి పోయినాం. అయ్యప్ప పూజ చేస్తాం చూడు, అడొక బూత్ బాంగ్లా ఉండే ఆర్శంకర్ అన్న ఆయన ఇంట్లో ఇద్దరం ఒకటేసారి ఆ ఇంట్లో రెంట్కి పోయినాం. కొన్ని రోజులు ఈ ఇంట్లో, కొన్ని రోజులు అపోజిట్, కొన్ని రోజులు ఆ ఇంట్లో ఆర్శంకర్ అన్న ఇంట్లో రామ్నగర్ 10వ తరగతులు ఆడికి పోయినాం. ఆ ఇంట్లో వీళ్ళ కింద మేము పైన. ఇది ప్రయాణం. ఇది 1 2 జట్టి కుసుమ్ కుమార్ ఫస్ట్ ఇల్లు, గొల్ల సత్తయ్య రెండో ఇల్లు, ఆర్శంకర్ రామ్నగర్ రామ్ మందిర్ మూడో ఇల్లు. ఇది అది అయిపోయిన తర్వాత 4వ ఇల్లు కిరణ్ ఉన్నాడు కదా, వీళ్ళ బాబాయ్ వీళ్ళ నాయన సుధాకర్ గౌడు గోపాల్ అని వీళ్ళ ఇల్లు, వీళ్ళ కాందాని ఇల్లు. వీళ్ళింట్లోకి పోయినా. వీళ్ళింట్లో పోయినట్టు మున్సిపల్ చైర్మన్ ఆయన కిరాయికి ఉన్నప్పుడు ఈడ మున్సిపల్ చైర్మన్. మళ్ళీ దాని తర్వాత గొల్ల అంజయ్ ఇంట్లోకి పోయినాం. దాని తర్వాత ఆర్శంకర్ అన్న ఇంట్లోకి వచ్చినాం. మా అమ్మ చనిపోయిన తర్వాత ఆర్శంకర్ ఇంట్లోకి 2003లో వచ్చిన. ఇది ఇప్పుడున్న ఇల్లు అన్న కిరాయికి వచ్చిన. ఆ కిరాయికి ఉన్నప్పుడు 2004 ఎమ్మెల్యే అయినా, 2009లో అయినా, 2014లో ఓడిపోయినా, 2018లో ఎమ్మెల్యే అయినా, 2023లో ఓడిపోయినా అదే ఇంట్లో. మొన్న కూచి పెండ్లికి నెల రోజుల ముందు ఆ ఇల్లు 50 లక్షలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఏది ఇప్పుడు ఉంటున్న ఇల్లు 22 సంవత్సరాలు నేను ఆ ఇంటికి కిరాయి కట్టినా. మొన్న కూచి పేరు మీద ఇల్లు కొన్నాను 50 లక్షలు ఇచ్చి. ఆ ఇల్లు కొన్నాడు, ఆ ఇల్లు కొన్నాం. ఇది లైన్ కిరాయిట్లో అన్నది సొంత ఇల్లు కొన్నాం. ఇది మా లైన్. అన్నది కూడా చలో రా. డాడీ ఇక్కడ చెప్పండి, ఇది ఎన్ని ఎకరాలు ఉంది? చిమ్నాపూర్ చెరువు. ఇప్పుడు మనము చిమ్నాపూర్ చెరువు, పాత చెరువు, చిమ్నాపూర్ పాత చెరువు. ఇక్కడ 2 ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒకటి పాత చెరువు, చిమ్నాపూర్ చెరువు. ఈ చెరువు నీళ్లు ఎన్ని ఎకరాలలో ఉంది? నంబర్ 1 ఈయనే ఉంది 152 ఎకరాల నీళ్లు నిల్వ ఉంటాయి. రైట్, నంబర్ 1. ఇది కట్ట ఎంత ఉంది? ఊరు చిమ్నాపూర్ ఊరు నుంచి లేదు మన కంది దాకా ఎంత? కిలోమీటర్. సేమ్ ఆడదే అనుకున్నాం. ఈ చిమ్నాపూర్ చెరువు, చిమ్నాపూర్ ఊరు నుంచి కంది వరకు సేమ్ వెడల్పు అదే 25 మీటర్లు వెడల్పు. సేమ్ ఇది గ్రీనరీ, సేమ్ కింది పదాలు చెరువు ఏదైతుందో అది ఇళ్ళనే పెట్టేస్తున్నాం. నంబర్ 1. చుట్టూ అది నక్లెస్ రోడ్ చుట్టూ నక్లెస్ రోడ్ వస్తుంది. ఇక ఎక్కడి నుంచి అయితే వాటర్ వస్తుందో అదొక్కటి మీరు బ్రిడ్జ్ కడుతున్నాడు అంతే కదా, ఇంతే వస్తుంది. పోతే బిహైండ్ ఐఐటి ఇంతే కదా. ఐఐటి ముందు, ఐఐటి పక్కకు.
అపోజిట్ రైట్ లెఫ్ట్ మహబూబ్ సాగర్ అంతే కదా. ఇప్పుడు ఈ చెరువు కనుక క్లీన్ అయ్యి ఉంటే నీకు ఇక్కడ నుంచి డ్రైనేజ్ వాటర్ అనేది అసలు ఫస్ట్ మహబూబ్ సాగర్కి పోవడమే బంద్ అవుతుంది సార్. ఇక మీ డిజైన్ లో ఈ చిమ్నాపూర్ చెరువులకు పొల్యూషన్ వాటర్ డ్రైన్ వాటర్ రాదిగా పైనుంచే కట్టుబందీ చేస్తారు మీరు. దీనిపై ఆ చెరువు కాబట్టి 3 చెరువులు చైన్ లింక్ నీళ్ళకి వస్తాయి, దేవుని చెరువు నీళ్ళు కూడా వాళ్ళు మనోళ్ళు ఏదో చెప్తున్నారు, నోట్ చేసుకుంటారు. నీ పేరు ఫోన్ నెంబర్ చెప్పు. నాగన్న చిమ్నాపూర్ ఫోన్ నెంబర్ చెప్పు. ఇందులో ఒక్క సెకండ్ నెంబర్ 9177174124 నువ్వు డిస్కస్ చేసినావు, నీ పేరు రాపించినావు. నీ ఒపీనియన్ తర్వాత దీనితో షేర్ చేయి. నువ్వు ఆయన ఫోన్ చేస్తావు కదా, చేసుకో. ఈడెవరు ఉంటారంటే వీళ్ళందరూ ఉంటారు, వీళ్ళంతా టీం అంతా ఉంటుంది. ఉన్నాడు ఇలా మన రెడ్డి ఉన్నాడు, భుజంగ రెడ్డి పోయాడు, ప్రకాష్ ఉంటాడు, వెంకట రెడ్డి ఉంటాడు, వీళ్ళంతా ఊరు అంతా. మీరు నంబర్ రాసుకో, ఎవరిదన్నా రాసుకో. నంబర్ చెప్పండి. నిర్మల పక్క అనే ఉంటాడు నా పక్క ఇది బసవేశ్వర నగర్ కట్టకొమ్ము అని అంటారు. ఈ చెరువు దూదుబాయి చెరువు అంటారు. దూదుబాయి చెరువు. ఈ దూదుబాయి చెరువు ఎన్ని ఎకరాలు చెరువు ఉంది? 67 ఎకరాలు ఎఫ్టిఎల్ మొత్తం చెరువు ఎఫ్టిఎల్ కలిపి 67 ఎకరాల భూమి. ఈ చెరువులో నీళ్లు ఎప్పటికీ దూదుబాయి చెరువులో నీళ్లు ఎప్పటికీ ఉంటాయి. కాలక్రమంలో ఒక 40 ఏళ్లలో కొంత ఎల్బీ నగర్, భగత్ సింగ్ నగర్ అని కొంత పేదవాళ్లకు ఆ రోజులలో కమ్యూనిస్టు నారాయణ రెడ్డి సాబ్ ఉండే వారి పుణ్యమాని చాలామంది పేదవాళ్లకు ఇక్కడ ఇళ్ళ జాగాలు కబ్జా ఇవ్వడం జరిగింది. గుడిసెలు వేసుకున్నారు, కట్టుకున్నారు, సంపాదించుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. ఆ ఘట్టం అయిపోయింది, ఆ ఇల్లు కట్టుకున్నారు. ఇక నేను అధికారికంగా మీరు ఏం చేయలేకపోయినా డి గారు, మనం ఈ దూదుబాయి చెరువులో ఎవరైతే ఇల్లు అది ఎఫ్టీఎల్లో ఇల్లు కట్టుకున్నారో ఆ చెరువుల జోలికి మనం పోయేది లేదు. నంబర్ 1 అవన్నీ ఇప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి, ఇంట్లో నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఈ నీళ్ళు కూడా చాలా వాళ్ళు అటు ఎఫ్టీఎల్లో ఉన్నారు కానీ వాళ్ళకి నీళ్ళు కూడా వస్తుంటాయి. కాబట్టి సేమ్ ఇప్పుడు మనం ప్రతి చెరువు కట్ట ఏమనుకుంటున్నాం, 25 మీటర్ల, ఇది ఎంత పొడవు, ఎంత కిలోమీటర్న్నర. బసవేశ్వర కట్టకొమ్మ నుంచి కట్ట మొదలైతే ఇది ఎక్కడ దిగుతుంది అంటే కల్పకూరు దగ్గర దిగుతుంది. ఇది పాతకాలం 40 ఏళ్ళ కిందట కల్పకూరు కానీ మంజిరా డ్యామ్ కానీ అక్కడున్న ఇరిగిపల్లి కానీ ఆ ఊరు ఈ ఊరు మెయిన్ కల్పకూరు. ఈ ప్రాంతంలో సంగారెడ్డి టౌన్లో పాల అమ్మకానికి ఇక్కడ వాళ్ళు వచ్చేటోళ్ళు. పాలు ఈ చెడు కట్ట ఆ కల్పకూరు నుంచి ఈ కట్ట ఎక్కి దిగి ఇక్కడ పోచమ్మ గడ్డ కానీ, బసవేశ్వర నగర్ కానీ, కట్టకొమ్ము కానీ, లేకపోతే అటు మార్కెట్ సేట్ల కోమటోళ్ళు పట్టుకూరలు ఉన్న బస్తీ కానీ, పట్టుకూరల బస్తీ, కోమటోళ్ళ బస్తీ, అదంతా ఇది మర్చెంట్ మార్కెట్. ఇక్కడ పాలు పోయడానికి ఇట్లా వచ్చి అట్లా పాలు పోసిపోతారు. కాలక్రమంలో రాను 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 అన్నీ మారిపోయినాయి. కాబట్టి ఈ కట్టని సేమ్ మళ్ళీ మనము ఈ కిలోమీటర్ కట్ట దూదుబాయి చెరువు కట్టని 25 మీటర్లు ఇక్కడ కూడా బతుకమ్మలాడనికే ఆడల వాళ్ళకు, ఈడ కూడా గణేష్ మండపాలు నిమజ్జనం చేసుకోవడానికి ఈడ. అట్లాగే ఇంకో విచిత్రం మేము ఇలా ఈత కొట్టేటోళ్ళం, అట్లా బావి చూపేది ఇది ఈత కొట్టేటోళ్ళం. ఇప్పుడు ఈ తూము ఉంది కదా, ఈ తూము ఆ తూము, ఈ 2 తూముల కాడికి మేము ఈత కొట్టేటోళ్ళం. ఆ వయసు అది 7వ తరగతి, 6వ తరగతి, 8, 9, 10వ తరగతి వరకు. నేను ఎప్పుడైతే ఇక్కడ నుంచి బయట ఇక్కడనే కిరాయికి ఉంటుంది కదా, ఈ ప్రాంతం కదా, నేను అక్కడ రామ్నగర్ పోయినాక ఈత బంద్ అయింది. ఓకే సేమ్ వెంకట్ సార్ అర్థమైంది కదా, రైట్. సేమ్ ప్రతి చెరువు ఎట్లా తీసుకుంటున్నాం సేమ్ అంతేగా. బెస్తోళ్ళకు చేపలు పట్టుకోనికి, సాకలోళ్ళకు ఒకటి, మళ్ళా కట్టబెడల్పు, పార్కులు గీర్కులు ఏమేమి రావాలి అన్నీ, బోటింగ్ గీటింగ్ అంతా రావాలి, టీసీలు రావాలి. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా మనం చుట్టూ కట్టేయాలి నెక్లెస్ రోడ్. ఇక చుట్టూ అంతా రావాలి. ఈడ కూడా అదే. ఇక ఆ నీళ్లకు ఈ నీళ్ళు అటు పోవద్దు,
ఆ మోర్ నీళ్ళు ఇటు రావద్దు, వాళ్ళకి వేరే దారిగా. వర్షం నీళ్ళు ఎక్కడి నుంచి అయితే వస్తాయో అది ఒక్కటే మీరు పెడతారు కెనాల్, చిన్న కెనాల్, ఇక్కడ నీళ్ళు వస్తాయి, దాని ఒక్కటి మీరు డెవలప్ చేస్తారు. ఓకే, భవిష్యత్తులో ఎల్బీ నగర్, భగత్ సింగ్ నగర్, పార్ట్ ఆఫ్ ఇదేమని పక్క పిచ్చకుంట్ల బస్తుంది, మాధవ్ నగర్ అంటారు. ఇప్పుడు దీనికి అనుకొని పిచ్చకుంట్లలో ఉంటారు, ఆ గుడిసెలు ఉన్నాయి కదా, వాళ్ళ ఇండ్లు అట్లే ఉంటాయి. వాళ్ళు ఇప్పటి నుంచి లేరు, వాళ్ళు ఇక చెరువు పుట్టక ముందు నుంచి ఉన్నారో చెరువు పుట్టినాక ఉన్నారు. అర్థమైందా? నేను 6 ఏళ్ళు ఉన్నప్పుడు చూసినట్టే నా పుట్టక ముందే ఉన్నట్టే కదా వాళ్ళంతా. ఓకే, ఈడున్న పిచ్చకుంట్లలో కానీ అక్కడ ఇంకా వేరే కులస్తున్నారు అక్కడ ఉన్న, ఇవన్నీ ఏది కూడా డిస్టర్బెన్స్ కాకుండా దాని చుట్టూ నెక్లెస్ రోడ్ తీసుకోండి. ఇది లైట్, మన ప్రతి దాంట్లో లైటింగ్ ఉంటుంది కదా, అన్నీ ఉంటాయి. ఇక ఇది లైట్ దూదుపై చెరువు లైన్. ఓకే, అయిపోయింది. సబ్జెక్ట్ ఫోటో కొట్టిరా. ఇదేం చెరువు ఇది? కిసాన్ సాగర్. ఓకే, ఇది బండు. ఓకే, నాకు కూడా చెప్పండి, ఈ కిసాన్ సాగర్ సంబంధించి ఇది ఎన్ని ఎకరాల చెరువు? ఇది 130. ఇది మొత్తం 130 ఎకరాల చెరువు. FTR 130 ఎకరాల FTR చెరువు. మనకు ఈ చెరువుకి నీళ్లు పైన ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదంతా అంటే ఏ ప్రాంతం నుంచి వస్తున్నాయి? కలివేములు అటు ఉన్నది. అది కాదు, మనం నిలబడ్డ చెరువు నీళ్ళు ఎటు నుంచి వస్తాయి? నాగసముద్రము అనేది ఒకటి చర్యాల బాడ నుంచి ఒకటి వస్తుంది. అంటే చెరువు ఊర్లకించి వచ్చేది ఒకటి ఉంది, చెరువు అనేది కెనాల్ చెరువు ఊర్లకించి ఉంది ఒకటి ఉంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇప్పుడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి శంకర్పల్లి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, అక్కడ వికారాబాద్ నుంచి, అక్కడ నుంచి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఇందిరాకరణ్ బాలర్ నుంచి చక్క చర్యాల ఊర్లకి ఒక నాల ఉంది. ఇది ప్యూర్ వర్షం వాటర్ వచ్చేది పైనుంచి వచ్చేది. అది కాక అదేనా? ఇది కాక అక్షయ పాత్ర పక్కకి ఒక కెనాల్ ఉంది, ఒకటి చిన్నది ఒకటి ఉంది. అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇప్పుడు మనం ఈ జైలు పక్కకున్న చెరువులు వస్తుంది. ఓకే, రైట్, ఇది క్లారిటీ ఉంది. ఇప్పుడు దీని కింద ఆయకట్ట ఏమైనా ఉందా? సరే, అది వదిలేసేయండి. సరే, ఇప్పుడు మనము ఆశ్చర్యం ఏంటంటే ఇది HMD పరిధిలో వస్తుంది కాబట్టి ఈ చెరువును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి దాంట్లోనే ఈ చెరువుని కాపాడడానికి మళ్ళీ ఇది ఎవరో కబ్జాలు చేయకుండా ఈ చెరువును కాపాడడానికి ఇక్కడ వాటర్ ఎప్పటికి నిలబడుతుంది కాబట్టి దీన్ని కాపాడడానికి HMDలో మనం ఈ చెరువును కూడా దీనికి బ్యూటిఫికేషన్ ఆఫ్ బండ్ అంటే ఈ చెరువు కట్ట ఎన్ని కిలోమీటర్లు? ఎంత? 1200 మీటర్లు. కిలోమీటర్ బావు 1.5 కిలోమీటర్ బావు పొడవు కట్ట ఉంటుంది. ఓకే, రైట్. చేయండి, ఆ చెరువు కూడా చేయండి. రోడ్ ఉంది కదా అక్కడ కూడా, అక్కడ దాకా చేయండి. ఎర్రకుంటది కూడా కలుపుకోండి. ఎర్రకుంటది కలుపుకుంటే డైరెక్ట్ గా ఆర్టీఓ ఆఫీస్కి ఎదురుగా పోతుంది. ఇక్కడ ఎవరు ఇండ్లు డ్యామేజ్ కావు కదా, మరి ఎవరు ఇండ్లు కూల కొట్టడం చేయడం లేదు కదా. రైట్, ఇది కూడా పెట్టుకోండి వెంకట్ సార్, ఇది కూడా పెట్టుకోండి. టోటల్ 2 కిలోమీటర్స్. చెరువు వెడల్పు ఎంత ఉంది ఇప్పుడు? ఈ చెరువు అయితే 3 మీటర్లు. మనం ఎంత వెడల్పు పెట్టుకుంటున్నాము వెంకట్ సార్? పెద్దగా 2 వెహికల్స్ వచ్చేది పోయేది పెట్టుకోవాలి. అదే సేమ్ మనం కింది బజార్ చెరువు తీసుకుంటాం కదా, అదే లైన్లో తీసుకోండి. మళ్ళీ వెంకట్ సార్, మనం కింది బజార్ చెరువు, మహబూబ్ సాగర్ వెడల్పు ఎంత తీసుకుంటున్నామో మనం విజిట్ చేసే ప్రతి చెరువును అంతే వెడల్పు తీసుకోండి. ఓకే, సేమ్ అదే వెడల్పు, ఇంకా ఏమన్నా తేడా లేదు. ఇక అదే ఇప్పుడు అది ఎంత ఉంది మనకు మొత్తం టోటల్గా? కొత్త దాంతో కలుపుకుంటే 25 మీటర్స్. కొత్త దాంతో కలుపుకుంటే అడిషనల్ గా పెట్టేదాంతో మొత్తం 25 మీటర్స్ మెయిన్ బండ్ పెట్టుకో. కింద రోడ్డు రోడ్డు వదిలేండి. మనం మెయిన్ ఇప్పుడు బండి ఉంది కదా, ఇప్పుడు చెరువు కట్ట ఉంది కదా, ఆ చెరువు కట్టకు అదనంగా ఎంత పెట్టినా? చెరువు కట్ట అదనంగా 16 మీటర్స్ 16. ఇది కలుపుకుంటే 25 మీటర్లు వస్తుంది. సేమ్ ప్రతి మనం ఇప్పుడు విజిట్ చేసే అన్ని చెరువుల దగ్గర 25 మీటర్లే పెట్టాడు కట్ట. ఓకే, ఇది పెట్టాడు. మనం ఏమనుకుంటున్నాం దీంట్లో కూడా సేమ్ ఇంతే. ఇక్కడ కూడా గ్రీన్ పార్క్ కానీ గ్రీనరీ కానీ ఇది సేమ్. మనం చెరువు కట్ట కింది బజార్ ఏ డిజైన్ తీసుకుంటున్నాము అందులో క్యాచ్మెంట్ అంత
అంత కూడా రావాలి, అంత కూడా చేయండి, అంత కూడా రావాలి. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మీరు చెప్పండి, మీ ఐడియా చెప్పండి. ఇప్పుడు ఐఐటి ఉంది ఇక్కడ. అవును. ఇప్పుడు దీనికి ఇక్కడ నుంచి ఆర్టీఓ ఆఫీస్కి ఈ 1 కిలోమీటర్ ప్లస్ అక్కడ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది సార్. ఇది మొత్తం కూడా టోటల్గా బండ్ వైడనింగ్ చేసుకొని రోడ్ అక్కడ పోతే ఆర్టీఓ ఆఫీస్ డైరెక్ట్ లింక్. మీరు అనేది అంటే అక్కడ బెంగళూరు రోడ్ ఆర్టీఓ ఆఫీస్కి ఆ కంది, అక్కడ నుంచి ఈ రోడ్ ఐఐటి అపోజిట్ అటు పక్కకు జైలు అనుకోండి, అది ఓకే వదిలేయండి. మీరు చిమ్నాపూర్ రోడ్, ఈ రోడ్డు నుంచి మన కిందిమదారి చెరువు దాకా ఒకటే కనెక్టివిటీ ఉండాలి, మధ్యలో వదిలేసి సేమ్ అదే లైన్ తీసుకోవాలి. దాంట్లో భాగంగా ఇప్పుడు మెయిన్ బండ్ బ్యూటిఫికేషన్ ఒకటి సార్. దానికి పిచ్చింగ్ లేకపోతే దానికి సంబంధించిన వాకింగ్ ట్రాక్ ఇవన్నీ రావడంతో పాటు రోడ్ ఒకటి సార్. నెక్స్ట్ దీని పెరిఫరీ సార్, అంటే మొత్తం చెరువు ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి పెరిఫరీ బండ్ కానీ రౌండ్ బండ్ రౌండ్ బండ్. నాకు తెలిసిన కాడికి మీకు రౌండ్ బండ్ అంటే నెక్లెస్ రోడ్ టైప్ ప్రతి చెరువు కట్టకు వస్తుంది, పెట్టుకోండి. ప్రతి చెరువు పెట్టండి సార్. నెక్లెస్ రోడ్ అనేది ప్రతి చెరువు పెట్టండి. మనం మొత్తం ఎన్ని చెరువులు విజిట్ చేస్తున్నాం ఈరోజు? 15 చెరువులు విజిట్ చేస్తున్నాము. 15 చెరువుల్లో కూడా నెక్లెస్ రోడ్ టైప్ రౌండ్ పెట్టేసేది. రైట్, అదే తీసుకున్నాయి. ఓకే. ఇంకోటి ఏంటి సార్, తర్వాత డీసిల్టింగ్ సార్, ఇంకేమైనా సివరేజ్ వాటర్ ఏమైనా వస్తే మనము అన్ని అయిపోయిన తర్వాత డీసిల్టింగ్ లాస్ట్ చేసుకుంటాం. అంటే వర్క్ అంటే చెప్తూ ప్రపోజల్స్. రైట్, ప్రపోజల్స్ ఆ స్టేజ్ వైజ్ మనం ఎట్లా చేస్తామని తర్వాత సార్. ఓకే. డీసిల్టింగ్ ప్లస్ సీవేజ్ వాటర్ ఏమన్నా పైన చిన్నప్పుడు విలేజ్ ఆ విలేజ్ ఇక్కడ ఏమైనా వస్తున్నాయా లేకపోతే లేఅవుట్లు ఏమైనా వస్తున్నాయా చూసుకొని అది కనెక్ట్ కాకుండా కొంచెం బయటకు పంపిస్తే బెటర్. ఏంటంటే ఎవరికి మనకు ఒక ఇల్లు కానీ ఎవరి దాని లేవటికి సంబంధం లేని వ్యవహారమే నడపండి. వానికి సంజాయించడం, వీనికి సంజాయించడం, నాది పోతుంది నీది పోతుంది, పంచాయతీలు ఉండదు. అవి వచ్చినాయి అనుకోండి, మనము ఇది చేయలేము. ఇప్పుడు మనము ఉన్న భూమిని కాపాడదాం, ఉన్న చెరువును కాపాడదాం, ఆ చెరువు చుట్టుపక్కలే తీసుకోండి. ఒక ఇల్లు కానీ ఒక గుడిసె కానీ ఏది కూడా మనం ముట్టడానికి వీల్లేదు. ఇక్కడ మెయిన్ రోడ్ కొన్ని సార్, ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నారు సార్. అవును. దీని కింద ఇప్పుడు ఒక పార్క్ లాగా డెవలప్మెంట్ చేసుకోవడానికి మనకు అవైలబుల్ తీసుకోండి, అది కూడా తీసుకోండి. పార్క్ డెవలప్మెంట్ చేసుకోవాలి. ఎంత ఉంది గవర్నమెంట్ ల్యాండ్? ఎంత ఉంది? ఎవరో ఉన్నారా? ఎంత ఉంది? మన కోటేశ్వరం ఎంత ఉంది? ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్లీ ఒక నెంబర్లో? సరే, ఒక పని చేయండి. ఈ చెరువు కట్ట కింద గవర్నమెంట్ అసైన్ భూమి వద్దు, మళ్ళా గవర్నమెంట్ భూమి లేదు, అసైన్ భూమి ఉంది, అసైన్ రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటే ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళకి మంచి ధర ఇచ్చి తీసుకుంటాం. మీరేమంటారు? అసైన్ భూమి ఉందా? ఉందా? 4 ఎకరాలు ఉందట. సరే, ఒక మాట, రైతులు ఇవ్వడానికి సిద్ధపడితే బలవంతం గుంజుకునేది లేదు. ఒకవేళ రైతులు ఏది ఈ చెరువు కట్ట కింద 4 ఎకరాలు అసైన్ భూమి ఉంది, వాళ్ళు పంట పండిస్తున్నారంటే ముట్టుకోకండి. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు పంట పండిస్తున్నారంటే అడగకండి. కదా పంట పండిస్తలేరు, బీడు ఉన్నదని అంటే వాళ్ళని అడగండి. ఏమంటారు కోటేశ్వరం? అరే అడగండి. అడిగి వాళ్ళు ఒకవేళ సిద్ధపడితే ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ వాల్యూ, ప్రైవేట్ వాల్యూ రాయాలి. 2 రాయాలి మనం, విన్నారా? 2 రాయిస్తాం. సరే, ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ వాల్యూ రాసుకుంటూ తర్వాత ఇప్పుడు ప్రజెంటా ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళ ప్రైవేటు కోర్టుకు పోయినా వాళ్ళకు డబ్బులు వచ్చే విధంగా ఒక వెసులుబాటు పెట్టండి. అది వాళ్ళ ఇష్టంతో ఇస్తే వాళ్ళు ఇయ్యదలుచుకోలేరు, మన కింద ఏమవుతుంది? నో ల్యాండ్ అక్విజిషన్. ఇది లైన్ మరి క్లియర్. సార్ ఇది ఓకే. ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే నెక్లెస్ దిగుసుంటే కదా, సార్ కంప్లీట్ ఇదే ఉంది. ఇట్లాంటి ఆ పైనుంచి వచ్చే వర్షం మాటలు ఒకటి ఇక్కడ మీ ఇంట్లో పడ్డ వర్షం పాటు పోవడానికి ఇంకేమో సైడ్ డ్రైన్స్ ఏమైనా తీస్తారు, ఫ్లోయింగ్ చూడండి. ఇదంతా ఈ ఏరియా మొత్తం చెప్పి చూస్తాడు మొత్తం. ఇదంతా చూడండి, ఇన్ని కాలువలు వచ్చి ఇటు నుంచి వస్తాయి వాటర్. ఏది మనం మల్కాపూర్ నుంచి వస్తే చెరువు వాటర్ ఇక్కడ నుంచి కూడా వస్తాయి. ఈయనే ఉంది కాలువ, ఊరుకుపోయినాయి. ఇప్పుడు ఈ చెరువులకు ఎక్కడ ఏది అదే ఆ టెంపుల్ ఉందా? టెంపుల్ ఉందా? ఆ ఇల్లు కనబడుతుందా? పిల్లర్స్ దాన్ని అవతల ఇళ్ళకి రాదు, అడ్డు పోతుందా? ఏది అది లేదా సైడ్కి అట్లా కలుస్తుంది. ఇదేమో ఇక్కడ నుంచి వచ్చేది బబిలికుంట ప్లస్ అటు శాంతినగర్ డివైడ్ అవుతుంది. వర్షం నీళ్ళు, డ్రైన్ నీళ్ళు. ఇకేనా? ఇది ఎట్లా చేస్తే చూసుకోవచ్చు.
చాలా పెద్ద పరువు మీకు. ఈ రివ్యూబాన్ లో వచ్చేస్తుంది సార్, మహబూబ్సాగర్ రివ్యూబాన్ లో ఈ పార్ట్ వచ్చేస్తుంది. ఎస్, అంటే ఇట్లా వర్షం ఇప్పుడు అన్ని వచ్చేది ఓకే, ఇక్కడ పడ్డ వర్షం నీళ్ళు కూడా డ్రైన్ వాటర్ ఇది తీసుకోవాలి, ఈ డ్రైన్ వాటర్ ఇళ్ళకే పోతుంది మళ్ళా. ఇప్పుడు ఇది మహబూబ్సాగర్ కదా సార్. అవును ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి బొబ్బిలికొండ నుంచి ఇట్లా కాలువ ఇట్లా వస్తుంది కదా. అవును, మనం దీన్ని ఏం చేస్తాం సార్ అంటే ఈ చెరువు లోపలికి రాకుండా అది అక్కడ చేసేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకటి ఇట్లా ఒకటి సైడ్ డ్రైన్స్ సైడ్ రైస్ పెట్టుకొని కాలువ ఈ కింద నుంచి ఇటు ఇటు అది చేస్తుంది. ఇది ఇది ఇక్కడ ఈ వర్షం నీళ్ళు మాత్రం దీంట్లో ఇంట్లోకి వస్తుంది. ఇది 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 కూడా సేమ్ ఇదే డిజైన్, ఇక్కడ ఇదే సార్. ఇది ఆ డిజైన్, ఇదే డిజైన్ ఇక్కడ కూడా ఇక్కడ కూడా సేమ్. రైట్, డన్, చలో రైట్. ఒకటి సంతూ రారా. ఇప్పుడు ఈ వర్షం నీళ్ళు ఇదే చెరువు, అది ఇది రెండు చెరువే, అదంతా నింపి ఇట్లా వచ్చేస్తుంది, ఇదంతా ఫ్లో అవుతుంది. ఇక్కడ బిడ్స్ రావాలి. ఇది ట్యాంకు కానీ 19 నగర ట్యాంకు బ్రిడ్జ్ 1 బ్రిడ్జ్. ఇలా బ్రిడ్జ్ రావాలి. ఓకే, ఫుల్ వర్షం వస్తుంది. రైట్, అంతే.